ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకును పంపింది అనే డైలాగ్తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాను క్రియేట్ చేశాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు అన్ని సెంటర్స్లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. 3 రోజుల్లోనే 400 కోట్లు క్రాస్ చేసి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది సలార్. ముఖ్యంగా ఓవర్సీస్లో ఒక్కో రికార్డును తన పేరిట రాసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. నార్త్ అమెరికాలో సలార్ సినిమా ఎర్త్ షోటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటోంది. ప్రీమియర్స్ డే 1 కలిపి $4 మిలియన్ ను కలెక్ట్ చేసింది. రెండో రోజు ఎండ్ అయ్యేసరికి $5 మిలియన్ మార్క్ టచ్ చేసింది. థర్డ్ డే ఎంట్రీతోనే $5.5 మిలియన్ ని క్రాస్ చేసింది. దీంతో అమెరికా, కెనడాలో 3 సార్లు $5 మిలియన్ గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. బాహుబలి 2 చిత్రాలు అంతకుముందు ఈ రికార్డు క్రియేట్ చేశాయి. ఓవరాల్గా బాహుబలి సిరీస్తో పాటు RRR మాత్రమే ఈ అరుదైన రికార్డు అందుకుంది. తాజాగా $5 మిలియన్ క్లబ్లోకి ఎంటరైన 4వ చిత్రంగా సలార్ నిలిచింది. ఇలాంటి రికార్డు ఒక్క ప్రభాస్కే సాధ్యమని చెప్పాలి. లాంగ్ రన్లో ఇండియాతో పాటు ఓవర్సీస్లో సలార్ భారీ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి రికార్డులెన్నో ప్రభాస్ పేరున నిలవబోతున్నాయి. ఏదేమైనా ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.